ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ నవిపేట్ మండల ఉపాధ్యక్షులుగా ఎన్నికైన స్టేషన్ ఏరియా తెరాస నాయకులు శ్రీ షరావత్ ఫకీరా గారిని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మరియు జిల్లా జన వికాస్ అధ్యక్షులు తెడ్డుపోషెట్టి, సొసైటీ వైస్ చైర్మన్ ప్రవీణ్, నవిపేట్ బీఆర్ఎస్ టౌన్ అధ్యక్షులు లోకం నర్సయ్య, స్టేషన్ ఏరియా మాజీ సర్పంచ్, ఉప సర్పంచ్ షకీల్, నరహరి గార్లు, బీఆర్ఎస్ నాయకులు హరిరామ్ సింగ్, అర్జున్ సన్మానించినారు. బంజారా సేవా సంఘం ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి మా మిత్రుడు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు స్టేషన్ ఏరియాకు చెందినటువంటి మరి ఫకీరా నాయకుని మరి ఉపాధ్యక్షుడిగా మండల ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి సందర్భంగా ఈరోజు మండల సమన్వయ కమిటీ నాయకులు సీనియర్ నాయకులు సొసైటీ వైస్ చైర్మన్ ప్రవీణ్ అన్న, అదేవిధంగా నవీపేట టౌన్ ప్రెసిడెంట్ మరి లోకన్ నర్సయ్య గారు, మరి అదేవిధంగా స్థానిక తాజా మాజీ సర్పంచ్ అయినటువంటి మరి షకీల్ అన్న గారు, మరి అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు యువ నాయకులు మరి ఎల్లవేళ్ళ అందరికీ అందుబాటులో ఉన్నటువంటి మన అర్జున్ గారు, మరి అదేవిధంగా సీనియర్ నాయకులు హరిరామ్ సింగ్ గారు, మరి మిగతా యువకులు మరి అందరు కూడా ఇవాళ మన ఫకీరా గారికి ఘనంగా సన్మానించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ బంజారా సేవా సంఘం ఏదైతే మండల కమిటీ ఎన్నికైందో మరి దీంట్లో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నటువంటి సందర్భాల్లో మరి వారికి మొన్న సన్మాన కార్యక్రమాన్ని మరి నిర్వహించుకోవడం వాళ్ళు జరిగింది. అది మండల స్థాయిలో మరి పూర్తి స్థాయిలో కమిటీ ఎన్నుకొని ఇచ్చేయడం అనగా మరి సంతోషమైనటువంటి విషయం. ముఖ్యంగా ఈరోజు ఫకీరా నాయక్ గారిని బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి ఘనంగా సన్మానిస్తూ ముఖ్యంగా మండల కమిటీకి కానీ వీళ్ళందరికీ కూడా కోరేది ఒకటే, మరి మీ ఈ మండలంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులలో కీలక పాత్ర సంఘంగా బంజారా సంఘంగా మీరందరూ ముందు ఉండాలని కోరుతా ఉన్నాం. గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ముఖ్యంగా ఏదైతే ఉద్యమంలో చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా తూచా తప్పకుండా మరి బంజారులకు మరి అదేవిధంగా తాండాలకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీలు కావచ్చు, మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి తాండాలకు విద్యా వ్యవస్థ కావచ్చు, రోడ్లు కావచ్చు, మరి మంచినీళ్ళ సమస్య కావచ్చు, మరి వైద్యం కావచ్చు, ఇవన్నిటిని కూడా కేసీఆర్ గారు గతంలో కూడా చేయడం జరిగింది. మరి అదేవిధంగా బంజారా భవన్ కూడా ఏదైతే తెలంగాణకు ఆనిముత్యం గుండెకాయ లాంటి హైదరాబాద్లో బంజారా భవన్ ఇట్లాంటి అన్నింటినీ కూడా గుర్తింపుగా తీసుకొచ్చి మరి అనేక సమస్యలు మరి వల్ల మరి అదేవిధంగా ఫారెస్ట్కు సంబంధించినటువంటి గిరిజన గ్రామాలలో ఉన్నటువంటి అందరికి కూడా అనేక సమస్యలు పరిష్కరించిన దాంట్లో మరి టీఆర్ఎస్ ప్రభుత్వం కీలకంగా వ్యవహరించింది. మరి అదేవిధంగా ఈ సంఘ సభ్యులందరికీ కూడా కోరేది ఏంటంటే మీరు వివిధ గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలు పెద్ద సమస్యలను కానీ ప్రభుత్వం దృష్టికి వచ్చి ఐక్యతగా ముందుకు పోవాలని ఫకీరా గారికి మేమందరం కూడా ఎప్పుడు కూడా అండగా ఉంటామని మరి నూతనంగా నవిపేట మండల ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాం.